హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగనని పీజీటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్, మన సిస్టర్ ఒకళ్ళు తను ఎంఐఎస్ స్కీమ్లో అమౌంట్ వేసి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని రికరింగ్ డిపాజిట్లో వేస్తుందంట. దీన్ని ఇలా వేయడం లాభమా నష్టమా? నెక్స్ట్ మనకి ఇంకేదన్నా వే ఉందా? మనకి ఎంఐఎస్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్, ఎంఐఎస్ స్కీమ్ అంటే ఏం లేదండి, పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని లేదా మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అంటారు. మనం ఎంత డబ్బులు వేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఈ స్కీమ్లో వేస్తే 5 సంవత్సరాలు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ప్రతి నెల లక్షకి 7.4% రేటుతో ₹650 నుంచి ₹670 దాకా లక్షకి వడ్డీ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మనం ఏ అకౌంట్ ఇచ్చినా ఏ డేట్ కావాలన్నా ఆ డేట్లో మన అకౌంట్లో వడ్డీ పడుతుంది అనమాట. అలా తను వచ్చి ఒక ₹3,00,000 వచ్చి ఎంఐఎస్ స్కీమ్లో పెట్టాను. నాకు ప్రతి నెల దాదాపు ఓ 1,800 నుంచి 1,900 ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ యొక్క అమౌంట్ని నేను రికరింగ్ డిపాజిట్లో పెట్టుబడి పెడుతున్నా. అంటే ఆర్డీలో 6.7% వడ్డీతో పోస్ట్ ఆఫీస్లోనే 5 సంవత్సరాలకి వేస్తే ఎంత ఆదాయం వస్తుంది, వడ్డీ ఎలా సంపాదించవచ్చు అన్నది తన డౌట్ అనమాట. ఇన్ కేసు ఇలా వచ్చేటువంటి డబ్బుల్ని ఇంకా ఎలా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, నేను మీకు క్లారిటీగా ఒక వీడియో అయితే నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎంఐఎస్ స్కీమ్లో పెట్టుబడి పెట్టాం, మన దగ్గర ఒక 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు, ₹1,00,000 కూడా ఉంది. ఒక 650, 660 లేదా ₹670 వచ్చింది. వచ్చినటువంటి వడ్డీని ఖర్చు పెడితే పెరిగేదేమీ లేదు. దాన్ని ఇంకెక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక ఆర్డీలోనే పెట్టచ్చా లేదంటే ఇంకేదన్నా సోర్స్ ఉందా? మనకి తనొచ్చి 3 లక్షలు పెట్టుకుంది, దాదాపు 1,800 నుంచి 1,900 దాకా వడ్డీ వస్తుంది. ఆ డబ్బుల్ని తను ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆటో కట్ ఆఫ్ జాయినింగ్ అంటే ఆర్డీకి మళ్ళించేసింది అనమాట. ఇంకా తను 5 ఇయర్స్ దాని జోలికి పోదు. ఓవరాల్గా 5 సంవత్సరాలకి తను పెట్టినటువంటి అమౌంట్కి మళ్ళీ తనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ ఒక 19,000 నుంచి 20,000 ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు రికరింగ్ డిపాజిట్ అనేది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో పోస్ట్ ఆఫీస్లో మనకి ఇస్తారు. 6.7% ఇంట్రెస్ట్ అయినా 7.4%తో వడ్డీ తీసుకున్నాం మనం పెట్టినటువంటి పెట్టుబడికి. ఆ వడ్డీని మళ్ళా వడ్డీకి పెట్టి 6.7% వడ్డీతో మనం గెయిన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ పెట్టడం కాకుండా ఇంకెక్కడన్నా పెట్టచ్చా, మనం ఎలాంటి పెట్టుబడులు పెడితే మంచిగా గ్రోనప్ అవ్వచ్చు, మన డబ్బుల్ని డబుల్ చేసుకునేదానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని అయితే మన సిస్టర్ అయితే అడిగారు. సో మన సిస్టర్స్ అందరికీ యూజ్ అవుతుంది. మన దగ్గర ఉన్నటువంటి 10,000 కానీ 20,000 కానీ 1,00,000 కానీ 2,00,000 కానీ 10 లక్షలైనా కూడా ఈ యొక్క ఎంఐఎస్ స్కీమ్లో పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ ఉంటుంది, ఎవరి దగ్గర వెళ్ళి పక్కర్లేదు అని నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో గురించి కూడా షేర్ చేస్తానో లేదో గుర్తయితే లేదు, కానీ లేదు అంటే మాత్రం ఇంకొక వీడియో షేర్ చేస్తాను. ఎంఐఎస్ స్కీమ్ ఫుల్ డీటెయిల్స్ కూడా. ఇక్కడ మనం పెట్టినటువంటి వచ్చేటువంటి వడ్డీని మనం ఎలా మళ్ళిస్తే మంచి ప్రాఫిట్ గెయిన్ అవ్వచ్చు అన్నది ఇవాళ వీడియో నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేసింది. అన్నట్టు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యమేలా వెళ్ళిపోదాం రండి అబ్బా. 3 lakhs పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే 7.4% ఇంట్రెస్ట్తో మనకి ప్రతి నెల ఇంట్రెస్ట్ వచ్చి మన అకౌంట్లో పడుతుంది. అది 5 ఇయర్స్ డిపాజిట్ చేసాము. ఆ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని ఆర్డీకి ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత ఆదాయం అక్క అని మన సిస్టర్ అడిగారు. అసలు ఇందులో పెట్టడం యూస్ఫుల్లేనా లేదా అనేది కూడా తను అడిగారనమాట. యాక్చువల్గా మాకు ఎలాంటి రిస్క్ వద్దు, వచ్చినటువంటి ప్రాఫిట్తో ఇంకొంచెం అర్న్ చేస్తే సరిపోద్ది అనుకునే వాళ్ళకి ఇదైతే అంత తక్కువైతే ఏం కాదు. ఇంకా డెప్త్గా కానీ దీని డీటెయిల్స్ చెప్తా. ఎంఐఎస్ స్కీమ్లో వచ్చినటువంటి వడ్డీని మనం వేరే స్కీమ్స్లో ఎందులోనే వేయచ్చా లేదా ఎందులో పెడితే ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది, అంటే ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది, ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అనేది తన డౌట్ అనమాట. సో తనకే కదా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనము ఏదైనా ₹10 ఎక్కడన్నా సంపాదించి వడ్డీ వచ్చిందంటే దాన్ని అలానే ఖర్చు పెట్టడం కాకుండా ఇంకొంచెం రూపాయి పోగేస్తే ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అందులో నేను బెస్ట్ అనేసి అంటే
మనము లో రిస్క్ అసలు జీరో రిస్క్ నుంచి కొంచెం కొంచెం రిస్క్ పెంచే కొంది ఎట్లాంటి ప్రాఫిట్స్ వస్తాయి అన్నది నేను చెప్తా. అందులో ముందు స్టెప్ 1 ఏంటంటే మనకి బేసిక్ అమౌంట్ ఎంత ఉంది, 3 lakhs అనేది తన యొక్క టార్గెట్, అంటే తన దగ్గర ఉంది. మన దగ్గర 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 1 lakh, 5 lakhs అప్ టు 9 lakhs వరకు ఈ స్కీమ్లో పెట్టచ్చు ఒకళ్ళు అయితే. అదే ఇండివిజువల్స్ ఇద్దరు ఉన్నారు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, అట్లా జంట కనుకైతే 15 లక్షల వరకు ఈ స్కీమ్లో పెట్టి ఆల్మోస్ట్ మనము 9 to 10,000 వరకు ప్రతి నెల ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. 7.4% ఇంట్రెస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి స్కీమ్ అనమాట. సో ఈ స్కీమ్లో మనకి అంటే ప్రతి నెల వడ్డీ వచ్చేటువంటి స్కీమ్ ఏదన్నా ఉంది అంటే ఇది బెస్ట్ అంట. ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ అండి, మన ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా. ఇక్కడ వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని మనం ఇంకెందులోనే ఇన్వెస్ట్ చేయొచ్చా అన్నది మన సిస్టర్ యొక్క డౌటు. సో దానికోసం ఫస్ట్ ఆర్డీలో పెట్టచ్చా అన్నది. ఆర్డీలో స్కీమ్లో ఎంత పెడితే ఎంత వస్తుంది అంటే వచ్చినటువంటి వడ్డీ అసలు అట్లనే ఉంటుంది, ప్రతి నెల వడ్డీ వస్తుంది. ఈ వడ్డీని తీసుకొచ్చి ఆర్డీ స్కీమ్లో అదే పోస్ట్ ఆఫీస్లోనే ఇన్వెస్ట్ చేసాము అనుకోండి, మనకి పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి స్కీము 5 years ఆర్డీ ప్లాన్ అనమాట. ఇక్కడ 5 yearsకి అప్రాక్సిమేట్గా 6.7% ఇంట్రెస్ట్. ఇది కుములేటివ్ ఇంట్రెస్ట్ అంటారు దీన్ని. సో దీంట్లో వచ్చి మంచి మార్జిన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తుంది. బయట బ్యాంకుల్లో కానీ 1 yearలో ఉండేటువంటి ఆర్డీలో కానీ పెద్ద ప్రాఫిట్ ఉండకపోవచ్చు, కానీ 5 years వేయడం వల్ల మంచి మార్జిన్ ఆఫ్ అమౌంట్ అయితే వస్తుంది. ఎలానో నేను చెప్తాను చూడండి. ఇక్కడ 1850 మనకి ప్రతి నెల వచ్చేటువంటి వడ్డీ. మనం 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అనమాట. 60 నెలలకి మనం పెట్టేటువంటి డబ్బు మొత్తం 1,11,000 అవుతుంది. ఇక్కడ ఈ 1,11,000 మనం పెడతా, దీంట్లో మనము మెచ్యూరిటీ అమౌంట్గా ఎంత వస్తుందంటే 1,30,000 వస్తుంది మనకి పక్కాగా. అంటే ఎగ్జాక్ట్గా వచ్చేటువంటి ప్రాఫిట్ ఎర్నింగ్ ఆర్డీలో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే 19,000. మన వడ్డీ 1,11,000 అయితే దానికి 19,000 కలిపి ఆర్డీలో మనకి 1,30,000 5 సంవత్సరాలకు వస్తుంది. ఇక్కడ 6.7% ఇంట్రెస్ట్ అయితే మనకు వస్తుందన్నమాట. మనకి ఏ టెన్షన్ లేదు, ఆటో కట్ పెట్టేసాము. మనకి ఒక 5 ఏళ్ల వరకు ఈ యొక్క ఎంఐ స్కీమ్లో వేసినటువంటి అసలు వడ్డీ మనకు పడలేదు అనుకున్నారనుకోండి, 5 yearsకి మనం 3 లక్షలకి ఇంకా 1,30,000 కలిపి 4,30,000గా మనం రిటర్న్ తీసుకోవచ్చు. ఆర్డీలోనే ఉంటే ఆటో కట్ పెట్టి మనం టచ్ చేయకుండా. ఇంకా దీనికన్నా మంచి ప్రాఫిట్స్ ఎర్నింగ్స్ వచ్చేటువంటి ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా అని అందరి డౌటు, సిస్టర్ డౌట్ కూడా అనమాట. అవి అయితే ఉన్నాయి, కాకపోతే కొంతమేరకు రిస్క్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ హై రిటర్న్స్ వచ్చేటువంటి స్కీమ్సే ఉన్నాయి, ప్లాన్సే ఉన్నాయి. అవి 1 by 1 చెప్తాను వినండి. ఫస్ట్ వన్ వచ్చి ఎస్ఐపిలో మనం మోస్ట్ ఆఫ్ దెమ్ పెట్టేది అంటే మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం రిస్క్ తక్కువ ఉండేటివి అంటే హైబ్రిడ్ ఫండ్స్ కానీ డెట్ ఫండ్స్ కానీ ఇట్లాంటి వాటిలో మనం కనుక ఇన్వెస్ట్ చేసాము అంటే ఈ 6.7% వస్తుంది కదా ఆర్డీలో, దానికన్నా ఎక్కువ మనకైతే ఇంట్రెస్ట్ వస్తుంది. అది 5 yearsకి అంటే షార్ట్ టర్మే కదా 5 years అనేది. 8 to 10% వరకు డెట్ ఫండ్స్ అయినా కూడా ఇంట్రెస్ట్ ఎర్న్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మన మెచ్యూరిటీ అమౌంట్ 1.4 అంటే 1,40,000 నుంచి 1,50,000 దాకా కూడా రావచ్చు అనమాట. ఇది అందరికీ తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. మనం ఒక ఫండ్ ఏజెంట్ని కనుక్కోవాలా, అందులో ఏది సేఫ్ ఏది కాదని కనుక్కోవాలా, మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మన అకౌంట్ ఉంటుంది కదా, సేవింగ్ అకౌంట్, ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంక్ నుంచి కూడా బ్యాంక్ వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ ప్లాన్స్ అన్నీ కూడా చెప్తారు. మీకు ఛాన్స్ ఉంది, మేము అలా పెట్టుకోగలుగుతాము అంటే అలా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది మాకు వదిలే రిస్క్ మాకు ఎందుకు అనుకుంటే గోల్డ్ సిప్ అండోయ్, గోల్డ్ సిప్ కానీ గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం కానీ గోల్డ్ చిట్ వేసుకోవడం కానీ కూడా సెకండ్ ఆప్షన్ కింద ది బెస్ట్ ఆప్షన్ అని అయితే అంటాను. మనకి ఓవరాల్గా ఇయర్లీ మనకి గోల్డ్ ప్రైస్ బాగా మారుతూ ఉంది కదా, అప్రాక్సిమేట్గా గ్రోత్ వచ్చి 9 to 11% ఎస్టిమేషన్ వేసుకున్నా కూడా 5 yearsకి మన వడ్డీ ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్ 1.4 to 1.6 ఇంకా ఎక్కువే రావచ్చు. సో కాకపోతే గోల్డ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇంకొకటి వచ్చి దీంట్లో ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా గ్రోత్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా ఎమర్జెన్సీ మధ్యలో ఏదైనా అవసరం వచ్చిందంటే కూడా లిక్విడ్గా క్యాష్ని మార్చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇంకొంచెం ఎక్కువ మార్జిన్ ఆఫ్ అమౌంట్ వచ్చేటువంటి సిప్ ఏదైనా అంటే గోల్డ్, డిజిటల్ గోల్డ్ కావచ్చు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ చిట్స్ కావచ్చు, ఈవెన్ గోల్డ్ కాయిన్స్ అయినా కూడా కొనిపెట్టుకోవచ్చు అనమాట. సో సెకండ్ ఆప్షన్ కింద ఇది. ఇంతేనా అంటే ఇంకా ఉన్నాయండి.
మనకి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇందులో హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ కూడా ఉంటుంది. అరౌండ్ 12-15% రిటర్న్స్ అయితే ఇస్తాయి. సో మన ప్రతి నెల 1850 ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి మెచ్యూరిటీగా 1.5 lakh నుంచి 2 lakhs 1.6 అని 2 lakhs వరకు మార్జిన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. రిస్క్ ఉంటుంది, మార్జిన్ కూడా ఉంటుంది. మనము 5 yearsకి అమౌంట్ కావాలా అని ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం ఇంకా ప్రొలాంగ్ పీరియడ్ మనం ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ అయితే మనకి ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇంకా మంచి మంచి మార్జిన్ ఆఫ్ అమౌంట్ కానీ మనకి ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి వీటి గురించి పెద్ద ఐడియా లేదు అనేసి అనుకున్నారు అనుకోండి, దీని గురించే తెలియకపోతే ఇంకా షేర్ మార్కెట్ గురించి అసలు టచ్ చేయరు. ఐడియా ఉంటే షేర్ మార్కెట్లో కూడా పెట్టుకోవచ్చు. అలా కాదు, మనకి బాగా ఎర్న్ రావాలా, మనకి లిక్విడిటీ ఉండాలా, కొంచెం మనకి నమ్మదగ్గట్టు ఉండాలా, బాగా ఈజీగా రావాలంటే చిట్ ఫండ్ అండి, చిట్టి కట్టడం అనమాట. ఈ చిట్టి కూడా నమ్మకము. నెక్స్ట్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీల్లో మనం వేసుకున్నాము అంటే ఇక్కడైతే దాపుగా 1.5 to 1.8% ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ అవుతుందండి. అదే కదా, 1.5 రూపాయల నుంచి 2 రూపాయలు అంటారు. సో ఆల్మోస్ట్ అలా ఆ మార్జిన్తో 1850 అంటే ఆల్మోస్ట్ మనము 50,000 దాకా చిట్టు కట్టచ్చు 1.5 year డ్యూరేషన్ కనుక అయితే. అలా మనకి ఇక్కడ ఉండేది వచ్చి 5 years కదా, ఆల్మోస్ట్ 2.5 lakhs వరకు కూడా ఈ యొక్క చిట్టు కనుక మనం కట్టాము అంటే మనం ప్రాఫిట్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో మనకి కొంచెం ఎక్కడైతే రిస్క్ కొంచెం చేస్తూ ఉన్నామో మనకి ఎర్నింగ్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ మీద పెట్టచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టుకోవచ్చు, ఐడియా ఉందంటే షేర్ మార్కెట్స్లోనూ పెట్టుకోవచ్చు, లేదా ఇలా రిజిస్టర్డ్ ట్రస్టెడ్ చిట్ ఫండ్ కంపెనీలు కూడా మన యొక్క ఇంట్రెస్ట్ ద్వారా హై ఎర్న్స్ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అసలుకి డోకా ఉండదు. వచ్చే వడ్డీ నుంచి ఇంకా మనకి అదేనండి అసలు కొసరు నుంచి వచ్చేటువంటి ఆదాయం ఇంకా ముద్దు అంటారు కదా, అలా మనం ప్లాన్ చేసుకొని అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నామో అంతమేరకు సెక్యూరిటీ ఉంది, సేఫ్టీ ఏమాత్రము మనం ఇలా సేవ్ చేయడం వల్ల మనకి మార్జిన్ ఆఫ్ అమౌంట్ అంటే బెటర్ ఉందా లేదని చూసుకొని అయితే ఇన్వెస్ట్ చేయాలా. ఇంకా మన సిస్టర్ అడిగినట్టు ఆర్డీలో పెట్టడం వల్ల లాభమా లేదంటే అన్నిట్లో లాభం ఉంది. మనకు అస్సలు రిస్క్ లేదు. మనకి 0 రిస్క్తో వచ్చేటువంటి మార్జిన్ అమౌంట్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలో అయితే పెట్టుకోవచ్చు సిస్టర్. ఇది కాకుండా ఇంకేమైనా బెటర్ ఆప్షన్ ఉందేమో అంటే ఇవి అయితే బెటర్ ఆప్షన్స్ ఉంది. మీకు ఏది సూటబుల్, ఏది బెటర్గా అనిపిస్తే దాన్ని అయితే మీరు ప్లాన్ చేసుకొని అయితే ఫాలో అవ్వచ్చు. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.